శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఈ మే 23 పౌర్ణమి మీకు చాలా బాగా కలిసి వస్తుంది. ఇందులో సందేహమే లేదు. జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట. రాశి చక్రంలోని 12 రాశుల్లోకెల్లా తులారాశి వారి జాతకులు ఇంతటి అదృష్టాన్ని మీ ఖాతాలో వేసుకోబోతున్నారు. తులారాశి వారికి చాలా బ్రహ్మాండవంతంగా ఉంటుంది. గురుగ్రహ అనుకూలతతో ఎక్కువ ఆస్తి పాస్తులు, ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. డబ్బు కన్నా విలువైనవి కూడా దక్కబోతున్నాయి. అవి ఏమిటో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని చూడండి. అలాగే తులారాశి వారి జాతకులు ఈ 3 విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే గనక వచ్చిన అదృష్టం అంతా కూడాను బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే తులారాశి వారి జాతకులకు గురుగ్రహ అనుకూలతతో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి మీ జాతకంలో జరగబోతున్న ఆ మార్పులు ఏమిటో, ఎటువంటి లక్ష్మీప్రదమైన యోగం కలగబోతుందో, ఏ 3 విషయాల్లో ఈ రాశి వారి జాతకులు జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు మీరు నక్కతోక తొక్కినట్లే ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను అద్భుతాలు జరగబోతున్నాయి. మీ జీవితంలో కలలో కూడా ఊహించని ఆశ్చర్యకర ఫలితాలు ఆశ్చర్య రీతిన మీకు దక్కబోతున్నాయి. మీ ఆలోచనలు మారిపోతాయి. ఆలోచనలకు తగ్గ ఫలితాలు ఊహించని విధంగా ఉంటాయి. భగవంతుని అనుగ్రహం కలగబోతుంది. దైవ బలంతో ప్రతి ఒక్క పని కూడా సునాయాసంగా చేసేస్తారు. ఆగిపోయిన ప్రతి పనిని కూడా తిరిగి ప్రారంభిస్తారు. మీకు తెలియకుండానే ఆ యొక్క పనుల్లో ఉన్న సమస్యలు మొత్తం కూడా తీర్చేస్తారు. మీ యొక్క విధానాన్ని చూసి శత్రువులు కూడా వెన్నులో వణుకు పుడుతుంది. మీ యొక్క ఆలోచనలకు వారు కూడా హ్యాట్స్ ఆఫ్ అంటారు. ఎందుకంటే సమస్యకు తగ్గ పరిష్కారం దొరకడంలో మీకు చాలా వరకు కూడా ఇప్పటికీ శ్రమ అధికమైనా కూడా పట్టుదలతో ఆ యొక్క పరిష్కారం కనుగొనే వరకు ఇప్పటి వరకు విడిచిపెట్టలేదు. ఏ పని సగంలో వదిలివేసే తత్వము తులారాశి వారి జాతకులది అస్సలు కాదు. అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతో పరీక్ష పెట్టిన భగవంతుడు ఈ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపబోతున్నాడు. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేకపోతే కెరియర్ లో ఏదైనా సమస్య కావచ్చు, అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు మీరే కనుగొనబోతున్నారు. మీ యొక్క పరిష్కార మార్గాలు చూసి కూడా శత్రువులకు అసూయ పుడుతుంది. నూతన శత్రువులు కూడా పుట్టుకొస్తారు. తస్మాత్ జాగ్రత్త. అయితే ఈ యొక్క సమయంలో ఊహించని ధన లబ్ధి కలుగుతుంది. కావున వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి కావచ్చు, మీ యొక్క ఆకస్మిక ధన లాభం పలువురికి చర్చనీయాంశమవుతుంది. తత్ఫలితంగా మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవారు, అసూయ పడేవారు ఎక్కువైపోతారు. మీతో ప్రత్యక్షంగా చాలా బాగా మాట్లాడుతూ మిమ్మల్ని పరోక్షంగా దెబ్బతీయాలి అని విశ్వ ప్రయత్నాలు చేసే శత్రువులు పెరిగిపోతారు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు చేయవలసిందల్లా మీరు చేసే పని గురించి, చేసిన పని గురించి, చేయబోతున్న పని గురించి ఎవ్వరికి ఏ విషయం చెప్పొద్దో, ఎవరితో కూర్చొని బాతాకాన్ని లాంటివి పెట్టొద్దో. శత్రువులైనా కూడా మిత్రులుగానే ఉంటారో, మీరు మిత్రులుగానే మాట్లాడతారో, కానీ వారు శత్రువులు అయి కూర్చుంటారో. ఈ యొక్క సమయము 10 మందిలో కూడా
మీకు 4-5 శత్రువులు పుట్టుకొస్తారు, అందులోన నూతన శత్రువులు వస్తారు. కావున ఏ విషయమైనా కూడాను ఇంటి గడప దాటకూడదు. ఈ విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోండి. ఈ విషయంలో అప్రమత్తంగా ఉంటే గనక భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక ఇంకొకటి ఏమిటంటే గనక డబ్బు ఉంది కదా, డబ్బు వస్తుంది కదా అని చెప్పి అహంభావాన్ని పెంచుకునే ప్రయత్నం చేయొద్దు. లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది, మీ వద్ద నుంచి అలిగి వెళ్లిపోతుంది. ధనం ఉంది కదా అని చెప్పి మీరు ధనం ఎక్కువ అవుతుంది అన్నట్లుగా అహంభావంతో మాట్లాడితే గనక మీ ధన మార్గాలు మూసుకుపోతాయి. లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగినది. ఇటువంటి ఇళ్లలో అస్సలు ఉండదు. కావున మీరు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆచితూచి మాట్లాడకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఎదుటి వారిని అవమానపరుస్తూ కించపరుస్తూ మాట్లాడితే గనక మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. ఎదుర్కోలేని దెబ్బలు తగులుతాయి. తస్మాత్ జాగ్రత్త. అది ఎలా అంటే గనక ఉద్యోగ జీవితంలో మీకు ప్రమోషన్ దక్కింది అనుకోండి, ఖచ్చితంగా అటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పౌర్ణమి తిథి తర్వాత నుండి మీకు ప్రమోషన్ వస్తుంది. మీరంటే తగిన గుర్తింపు వస్తుంది. పై అధికారులు మీ యొక్క పనిని చాలా గుర్తిస్తారు. మీ యొక్క టాలెంట్ ని సత్కరిస్తారు. అదే సమయంలో మీ యొక్క స్థాయి పెరిగింది కదా అని చెప్పి మీ కింద ఉద్యోగస్తుల విషయంలో నోరు జారి మాట్లాడటమో లేదా ఏదైనా మాట గురించి 4 కలిపి మాట్లాడటమో ఇలాంటివి చెయ్యొద్దు. ఎదుటి వారిని అవమానపరిచినా మీకన్నా కింద వారిని కాదండి, పై వారిని అయినా కూడాను మీరు నోటి మాటతో దుర్భాషలాడవద్దు. ఒకరు ఉన్నప్పుడు ఇంకొకరి గురించి మాట్లాడే ప్రయత్నం చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక త్వరితగతిన మీ అదృష్టం మొత్తం కూడాను కాల రాసుకున్నవారు అవుతారు. కావున ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక మూడవది, ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. అంతేకాని ధనం కోసం పరిగెట్టి పాకులాడుతూ ఆరోగ్యాన్ని మర్చిపోవద్దు. ఈ యొక్క సమయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మీరు పట్టించుకోకపోతే గనక అవి పెరిగి పెద్దవి అవుతాయి. దీర్ఘకాలిక సమస్యలుగా మారిపోయే అవకాశము లేకపోలేదు. కావున ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటేనే కదండి సంపాదన పెరుగుతుంది. పని ఒత్తిడి ఉంది కదా అని విశ్రాంతి లేకుండా పని చెయ్యదు. కాసేపు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. పని చేసేటప్పుడు పని ఒత్తిడిలో పడిపోయి ఆ యొక్క స్ట్రెస్ మీరు ఎక్కువగా తీసుకోవద్దు. ఏదైనా కూడాను చాలా వరకు కూడాను భగవంతుని మీద ఆ యొక్క సమస్యను భగవంతునికే చెప్పుకోండి. భగవంతుని మీదే ఆ యొక్క సమస్యను వేయండి. మీ యొక్క మానవ ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళండి. సమయం కలిసి వస్తుంది. కావున ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి కూడాను మీకు అంతా లాభసాటిగానే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉన్నది. అంతగా ఏదైనా ఇబ్బంది అని అనిపిస్తే గనక మీరు కాస్తంత సేపు దేవాలయానికి వెళ్లి మీ యొక్క మనసులో భారాన్ని దేవునికి చెప్పుకునే ప్రయత్నం చెయ్యండి. భగవంతుని నామస్మరణ చెయ్యండి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. అనునిత్యము ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించండి. అలాగే మానసిక స్థైర్యం కోసం హనుమాన్ చాలీసా పఠన పారాయణం చదివినా విన్నా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి. ఎవ్వరికి ఏ విషయం చెప్పొద్దు. ఎవరితో కూర్చొని బాతాకాని లాంటివి పెట్టొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా తులారాశి వారి జాతకులకు ఈ యొక్క పౌర్ణమి తిథి ఎంత బాగా కలిసి వస్తుందో, ఏ విషయాల్లో వీరు జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.